హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెక్ బస్ 369 యూట్యూబ్ ఛానల్. నేను మీ తరుణ్ సాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రెడ్మీ 9 ప్రైమ్. ఈ మొబైల్ని మనం రివ్యూ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో వస్తుంది. ఇది ఎల్ఈడి స్క్రీన్. సో బేసిక్గా మనకి 60 Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది. మనం బాడీ పరంగా చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాజ్ యూజువల్గా ఉంది. సో ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 13 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తూ మనం 118 degreesని రికార్డ్ చేయొచ్చు. అండ్ 5 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో షాట్స్. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 MP కెమెరా ఉంది. అది వాటర్ డ్రాప్ నాచ్తో ఉంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది అన్ని 9 సిరీస్ మొబైల్స్ లాగానే సేమ్ బ్యాటరీ ఉంది. కెపాసిటీ 5020 mAh బ్యాటరీ. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. బట్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే మనకి బాక్స్లో 10W ఛార్జరే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇది మీడియాటెక్ హీలియో G80 మీద రన్ అవుతుంది. అండ్ CPU పరంగా చూసుకుంటే ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2 GHz వరకు ఉంటుంది. అండ్ GPU పరంగా చూసుకుంటే మనకి మ్యాన్లీ G52 మీద రన్ అవుతుంది. సో అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో యాజ్ యూజువల్ Android 10 MIUI 11 మీద రన్ అవుతుంది. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. సో 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5 సపోర్ట్ ఉంటుంది. అండ్ మనకి ఇది LTE అంటే 4G సపోర్ట్ ఉంది, 5G సపోర్ట్ కాదు. మీడియాటెక్ G80 ప్రాసెసర్. అండ్ ఇది బడ్జెట్గా ఫోన్. సో ఇది ప్రైస్ లాంచ్ చేసే వేరియంట్ ప్రైస్కి ఇంకా వేరే ఫోన్స్ ఏమీ మనకు లేవు. ఇది 4 కలర్స్లో లాంచ్ చేసేసారు: గ్రీన్, బ్లూ, పింక్ అండ్ బ్లాక్. పింక్ కలర్ ఇది ఫస్ట్ టైం లాంచ్ చేయడం అండ్ కొంచెం లుక్ కూడా స్పెషల్గా ఉంది. అండ్ మనం వేరియంట్స్ పరంగా చూసేసుకుంటే 4GB ర్యామ్, 64GB రోమ్ వచ్చేసరికి మనకి 9999 రూపాయలకు లాంచ్ చేసేసారు. అంటే 10,000 రూపాయల్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. నన్ను సజెస్ట్ చేయమని అడిగితే ఈ మొబైల్ని కళ్ళు మూసుకొని తీసుకోమని నేను చెప్తాను మీకు. సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ ప్లస్ 128GB రోమ్ అండి. ఇది 12,000కి అయితే మనకి ఈ వేరియంట్ని లాంచ్ చేశారు. నన్ను సజెస్ట్ చేయమని అడిగితే బెటర్ టు టేక్ 10,000 అండి. సో మన బడ్జెట్ 10,000 ఉంటే మాత్రం ఆ ఫోన్ తీసేసుకోవచ్చు. ఒకవేళ 12,000 పెట్టుకుంటాను అంటే మాత్రం రెడ్మీ నోట్ 9 తీసుకోండి. ఎందుకంటే మనకి కెమెరా ఫ్యూచర్స్ ఇంకా బెటర్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. సో మనం మెమరీ కార్డ్ని పెట్టుకొని మనం 512GB వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. సో మన దగ్గర ఆల్రెడీ మెమరీ కార్డ్స్ యూస్ చేస్తాం కాబట్టి బెటర్ టు నోట్ 9 అండి. ఓవరాల్గా ఫోన్ పరంగా చూసుకుందాం ఒకసారి. సో మనకి ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అండ్ బ్యాక్ అండ్ సైడ్స్ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ బాడీ పరంగా చూసుకుంటే మనకి గుడ్ బిల్డ్ క్వాలిటీతో ఉంది, హార్డ్ ప్లాస్టిక్. కేస్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయరు. కేస్ కంటెంట్స్ చూసుకుంటే నార్మల్ ఫోన్ ఉంటుంది, అడాప్టర్ ఉంటుంది, కేస్ ఉంటుంది అండ్ పేపర్ వర్క్ ఉంటుంది. లైక్ వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్, మాన్యువల్ అవే ఉంటాయి. సో నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా మనకి బెటర్ ఉంటుంది ఇది. అండ్ గేమింగ్కి కూడా మనకి G80 ప్రాసెసర్. సో మనకి గేమింగ్ కూడా ల్యాగ్స్ అంతగా ఏం చేయం. సో స్మాల్ గేమింగ్కి అయితే ఇది బెటర్. ఎందుకంటే G90 ప్రాసెసర్ చూసుకుంటే అది మనకి రెడ్మీ నోట్ 8లో ఉంది, నోట్ 8 ప్రోలో. అవి హీట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. బట్ మనకి ఇవి అంతగా హ్యాండిల్ చేయకపోయినా స్మాల్గా లైక్ మీరు గేమింగ్ పబ్జీ తీసుకుంటే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కాకుండా ఆల్ట్రాలో అలా పెట్టుకొని యూస్ చేస్తే మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ మీకు వస్తుంది. సో ఇంకా మనకి ఈ ఫోన్ కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి రియల్మీ C11 అండ్ నార్జో సిరీస్ ఉన్నాయండి. కానీ అందులో మనకి బ్యాటరీ 5000 కెపాసిటీ ఉన్న మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ రెండు కామన్గా వచ్చిన బట్ మనకి కెమెరాస్ అండ్ స్క్రీన్ పరంగా చూసుకుంటే అంత లేదండి. ఇది ఫుల్ హెచ్డి స్క్రీన్తో వస్తుంది. రెడ్మీ ప్రైమ్ కానీ ఏం తీసుకున్నా మీకు ఇక్కడ ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉన్నాయి, అక్కడ మాత్రం మనకి హెచ్డి స్క్రీన్ ఉన్నాయి.
సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా లైక్ మీరు సినిమాస్ చూసినా ఏం చూసినా సో మనకి ఇదే కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఫోన్ని రెడ్మీ ఆగస్ట్ 5న అంటే ఈరోజు లాంచ్ చేసేసింది. అండ్ సేల్ వచ్చేసరికి మనకి రేపు అంటే 6న ఫస్ట్ సేల్కి అయితే ఉంది. సో సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఈ ఫోన్ కొనాలంటే షామీ అఫీషియల్ వెబ్సైట్లోను అండ్ మనకి అమెజాన్లో ఫస్ట్ సేల్ అయితే లభిస్తుంది రేపు. సో మీరు తీసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయొచ్చు. ఈ పేరు అంటే ఈ ఫోన్కి ఉన్న పేరు అండ్ ప్రైమ్ డే కలిసాయి. సో ప్రైమ్ టైం ఫర్ ప్రైమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ తీసేసుకోవచ్చు 10,000 ప్రైస్ కేటగిరీ ఉంటే మాత్రం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.